రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మదనపల్లి చుట్టుపక్కల టమాటా రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా మారింది. మీరు గమనిస్తే టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు దొరక్క వాళ్ళు నష్టాల్లో కూరుకుపోయి అప్పులు చేసుకొని ఆ అప్పులు తీర్చలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి టమాటా రైతు రావడం చాలా బాధాకరం. మనం గమనిస్తే ప్రస్తుత అధికార పార్టీ ప్రభుత్వాలైతే ఏమి, గతంలో ఉన్న ప్రభుత్వాలైతే ఏమి, ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా కేవలం రైతుల్ని వాళ్ళ ఓట్ల కోసం, ఓట్ల ఎన్నికల సమయంలో వాళ్ళకి హామీలు ఇస్తూ ఓట్ల కోసం వాడుకొని గద్దె ఎక్కిన తర్వాత మాత్రం రైతుల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అట్లా పట్టించుకోకపోవడంతో ఈ రోజు టమోటా రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునే సిద్ధంగా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావున ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులైతే ఏమి, ప్రభుత్వాలైతే ఏమి, జిల్లా పాలక అధికారైన కలెక్టర్ గారు అయితే ఏమి వెంటనే స్పందించి మదనపల్లిలో అతిపెద్ద ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన టమోటా మార్కెట్ మదనపల్లిలో ఉంది. కానీ అలాంటి మదనపల్లిలో కూడా ఈ రోజు టమోటా రైతులకు గిట్టుబాటు ధర దొరకడం లేదంటే మనం ఎంతో బాధపడాలి, ఎంతో చింతించాలి. కాబట్టి వెంటనే అధికారులు, ప్రభుత్వాలన్నీ కూడా ముందరకు వచ్చి ఈ ఎవరైతే టమోటా రైతులు ఉన్నారో ఆ రైతులకు రేట్లు పతనమైనప్పుడు వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఒక నిర్దిష్ట గిట్టుబాటు ధరను ఫిక్స్ చేయాలి. అలాగే అన్నిటికీ ఇప్పుడు పొగాకుకు సపరేట్ బోర్డు ఉంది, పసుపుకి సపరేట్ బోర్డు ఉంది. అలాగే టమోటాకు కూడా సపరేట్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా రైతులకు నష్టపోకుండా వాళ్ళకి కొన్ని బీమా పాలసీలు అయితే ఏర్పాటు చేయాలా. అలాగే మదనపల్లిలో చుట్టుపక్కల ఎక్కువ శాతం టమాటా ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఆ టమాటా లేనప్పుడు లేకపోతే వృధా కాకుండా నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కోల్డ్ స్టోరేజ్ చేయడం మదనపల్లిలో ఒక చోట కాకుండా మండలాల్లో, మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రతి చోట కూడా ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే రైతులకు వాళ్ళు పండించిన పంట నష్టం కలగకుండా ఆ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడున్న సీఎం గారైతే ఏమి, నారా లోకేష్ గారైతే ఏమి, ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మదనపల్లిని టమాటా హబ్గా ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చారు. కావున ఇప్పుడు వెంటనే ఎంతో ఆవశ్యకత ఉంది. వెంటనే పల్ప్కి సంబంధించి, సాస్కి సంబంధించి చిన్న ప్రాసెసింగ్ యూనిట్లను కూడా మదనపల్లిలో ఏర్పాటు చేస్తే ఈ ఏదైతే పంట ఉందో అది నష్టం కలగకుండా వాటి ద్వారా ప్రాసెసింగ్ చేసి అంతో ఇంతో రైతును ఆదుకునే పరిస్థితి ఉంటుంది. కావున ఎవరు కూడా రైతు గోడు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రైతే రాజు అంటారు, రైతు ఈ దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు ఈ రోజు కష్టాల్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కావున వెంటనే ఇప్పటికైనా అధికారులు, యంత్రాంగం గాని అలాగే ప్రభుత్వం గాని వెంటనే స్పందించి ఆ రైతులకి గిట్టుబాటు ధరని ఏర్పాటు చేసి అలాగే ఒక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి బహుజన యువసేన BSR ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.